జై హింద్ ఫ్రెండ్స్. కాకినాడలో ఏదైతే జెండా వివాదం జరిగిందో ఒక వివాదాస్పదమైనటువంటి అంశం అది. అందులో ఎటువంటి అస్యోక్తి లేదు. కానీ ఏ రకంగా అయితే ఎన్నికల కన్నా ముందు మైనార్టీ హక్కులపై రక్షణ సమితి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం ద్వారా ఎటువంటి ముస్లిం మైనార్టీకి ఎటువంటి ఇబ్బంది కలగదు, అన్ని విషయాల్లో కూడాను సెక్యులర్ భావజాలాన్ని కలిగి ముందుకు మన ముస్లిం సమాజంతో కలిసి ముందుకు అడుగు వేస్తారని చెప్పేసి ఏ రకంగా అయితే మేము పూర్తి విశ్వాసాన్ని మేము ప్రకటించామో అదేవిధంగా అటువంటి విశ్వాసాన్నే ఈ రోజున తెలుగుదేశం పార్టీ సైతం కూడాను కూటమి ప్రభుత్వం కూడాను పూర్తిగా అదే విశ్వాసాన్ని తిరిగి ముస్లిం సమాజంపై కూడాను నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఏదైతే కాకినాడలో జరిగినటువంటి వివాదాస్పదమైనటువంటి జెండాల అంశం ఉందో ఆ అంశంలో గౌరవ మంత్రివర్యులు మన నారా లోకేష్ గారు, మన యువ నాయకులు, ఆయన ఈ అంశంలో మాట్లాడుతూ ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇటువంటి సంఘటన మరలా పునరావృతం కాకుండా జాగ్రత్తగా వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, అదేవిధంగా వారిపై ఎటువంటి కేసులు లేకుండా ఖచ్చితంగా వారిని మందలించండి అని చెప్పేసి ఒక మాట చెప్పి ఒక పెద్ద మనసును చాటి చెప్పినటువంటి నారా లోకేష్ గారికి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి, అదేవిధంగా రాష్ట్ర ముస్లిం సమాజం తరఫు నుంచి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒక లౌక్యంతో కూడినటువంటి ఒక అంశం ఇది. చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా ఎవరైతే సమాజంలో పెద్దలు ఉంటారో వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే కనుక బాగుంటుంది. లేకుంటే కనుక ఎందుకంటే సమాజంలో పాకిస్తాన్ జెండాకి అదేవిధంగా వేరే జెండాకి ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఉంటుంది కాబట్టి అవతల వ్యక్తులు ఖచ్చితంగా ఇది తీసుకొని ఒక కన్ఫ్యూజన్ లో పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడాను మన దేశంలో మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఒక కుట్ర పన్నుతున్నారో రాజకీయ పరంగా దీన్ని కూడాను ఒక అంశం ఒక ఇష్యూ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రతిపక్షం భావించిందో దాన్ని పూర్తిగా తునాతునకలు చేసి ఈ రోజున ఒక మంచి మెసేజ్ ని ఇచ్చినటువంటి గౌరవ నారా లోకేష్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి అంశాలు చేసేటప్పుడు ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచన చేసి పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైందా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.